భార్య, పిల్లలు ఉన్న 'జానీ మాస్టర్' ఇలా ఇంకొక కొరియోగ్రాఫర్‌తో ఉండడం ఏమో అనేది ఎంత వాళ్ళ వరకు వాళ్ళ కరెక్ట్? ముస్లిమ్స్‌లో వాళ్ళ తప్పులేదు కదమ్మా! అంటే ఇప్పుడు ఆయన హ్మ్. ఒక కొరియోగ్రాఫర్స్ అయితే అసోసియేషన్‌కి అయితే అధ్యక్షుడు కదా! ఆయన ముస్లి ఎంత వాళ్ళ మందికి ఇస్తున్నట్టు కాదు అది? వాళ్ళ ముస్లిమ్స్‌లో తప్పు లేదమ్మా. అది మనకు తప్పు. ముస్లిమ్స్‌లో తప్పు లేదు. ఒకళ్ళకి అంటే ఇద్దరు ఆయన ఒక జనసేన పార్టీలో ఉన్నారు. పార్టీ అయితే తర్వాత పార్టీ ఉంటే కదమ్మా! కొరియోగ్రాఫర్స్ అధ్యక్షుడు. ఆ! ఎంతో మంది అమ్మాయిలకి ఇంకా మిగతా అవునమ్మా. దానికి దీనికి కొరియోగ్రాఫర్స్‌కి రక్షణ సంబంధం ఇవ్వాలి ఏముందమ్మా? కదా! దాని పర్సనల్ లైఫ్‌లో హ్మ్. వాళ్ళకి 2 పెళ్లి, 3 పెళ్లి తప్పు కాదు. అవును. సో, వాళ్ళకేం అది ముస్లింల లా. ముస్లిం లా ప్రకారం వాళ్ళ వైఫ్‌లు కూడా ఒప్పుకుంటారు. హ్మ్. వైఫ్‌లు కూడా నో అని మనలాగా మన హిందువుల్లాగా హ్మ్. అడ్డుపడి కోర్ట్‌లో కేసేయటాలు లేదు వాళ్ళకి. హ్మ్. సో, ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. హ్మ్. కనుక అతను నచ్చిన అమ్మాయి అందుకే వీళ్ళిద్దరికి నచ్చింది సీక్రెట్ ఏం కాదు. వీళ్ళిద్దరూ కలిసి తిరగటం, కలిసి ఒకళ్ళొకళ్ళు వాళ్ళ ఆవిడకి కూడా తెలుసు. ఉండటం వైఫ్‌కి కూడా తెలుసు. తెలుసు గనక ఏమి చేయలేక ఊరుకుంది. హ్మ్. ముస్లిం లా ప్రకారం మనం ఏం చేయలేము. నేను కోర్ట్‌కెళ్ళలేను. ఇంకో మహిళ అయితే కోర్ట్‌కెళ్తది. తను కోర్ట్‌కి వెళ్లి ప్రయోజనం లేదు. వాళ్ళ ముస్లిం పర్సనల్ లా ప్రకారం. ప్లస్ పర్సనల్ లా ఇలా ఉండగా కోర్ట్‌కెళ్తే మళ్ళీ ముస్లిం వాళ్ళే బాయ్‌కాట్ చేస్తారు. హ్మ్. ఇయన్నీ రకరకాలు ఉన్నాయి. సో, అమ్మాయి తల వంచేసింది పరిస్థితికి. హ్మ్. సరే నాతోటి సూసైడ్‌కెళ్ళడానికి ఒకసారి సూసైడ్ కూడా ప్రయత్నించింది ఆ అమ్మాయి. హ్మ్. తన భర్త ఇలాగ ఇంకో ఏం చెప్పలేక హ్మ్. సూసైడ్‌కెళ్తే తను మళ్ళీ సూసైడ్ నుంచి కాపాడారు. సో, ఇట్లా జరుగుతుంది. ఇంత జరుగుతా ఉంటే ఇన్నాళ్ళు ఇలా ఉండి ఇవాళ సడెన్‌గా నన్ను ఆయన రేప్ చేసాడు పద్ధతిలో అంటే ఆధారాలు దొరకని ఆరోపణ. ఇది చేయటం 2 పెట్టారు. ఏది ఒకటి ఈ ఆరోపణ. రు లైంగిక వేధింపులు. లైంగికంగా మైనర్‌గా రేప్ ఆ! చేసాడు. అదే పోక్సో. ఫోక్స్ ఇది పోక్సో. కేసు. పోక్సో కేసు. రెండోది షూటింగ్ స్పాట్‌లో అంటే షూటింగ్ స్పాట్‌లో అయితేనే క్యారవాన్‌లో. అతన్ని ఆహ్, ఇండస్ట్రీ నుంచి ఆ! బాయ్‌కాట్ చేస్తారు. చేయొచ్చు. అవును. లేకపోతే చేయలేము. అందుకని అది పెట్టారు. సో, ఈ ఓకే. 2 పెట్టి అతన్ని బదనాం చేయడం ఎందుకు? ఎవరికి వీళ్ళని బదనాం చేయటం వల్ల వచ్చే అడ్వాంటేజ్? ఇక్కడ క్వెషన్ మార్క్. ఇది ఖచ్చితంగా జరుగుతుంది నా దగ్గర తర్వాత ఇప్పుడు కాదు రివీల్ చేయాల్సిన రోజు లేదు. ఇది ఒక పొలిటికల్ గేమ్ ప్లాన్ ఇది. పొలిటికల్ గేమ్ ప్లాన్ ఇక్కడ ఉంది. ఇక్కడ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి వ్యూహం. హ్మ్. చంద్రబాబు వ్యూహం ఎంత గొప్పగా ఉంటదంటే చంద్రబాబు పెదాలు పలకరిస్తా ఉంటే కళ్ళు వెక్కిరిస్తా ఉంటాయి. హ్మ్. అతను పవన్ కళ్యాణ్‌ని బాగా మెచ్చుకుంటున్నాడు ఈ మధ్య. హ్మ్. అప్పుడే అర్థమైంది. ఈ మెచ్చుకుంటున్నాడు, బాగా మెచ్చుకుంటున్నాడు అంటే ఎప్పుడో ఎప్పుడో గోతిలో దింపుతాడో తెలుసు. పవన్ కళ్యాణ్ మోడీని పొగిడాడు. 2016లో మోడీలో అలాంటి పీఎంని చూడలేదు, అది చూడలేదు అని 2015, 16 పొగిడాడు. పొగిడి 17 టప్పని ఎంత పొగిడాడో అంత టప్పని ఆయన నరరూప రాక్షసుడు ఈజ్ ఎ టెర్రరిస్ట్. ఈ దేశంలో ఉండడానికి పనికిరాదన్నాడు. సో, చంద్రబాబు స్టైల్ అలా ఉంటది. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొగుడుతున్నాడు. ఈ పొగుడుతూ అంటే తనెవరు అనుమానించకూడదు. ఆ పొగుడుతూ ఉంటే ఆహ్, ఇక్కడ తన మనుషులు జానీ మాస్టర్. నెక్స్ట్ ఆల్రెడీ లైన్‌లోకి త్రివిక్రమ్‌ని పెట్టారు. నెక్స్ట్ ఇంకా లిస్ట్‌లో హరిశంకరు వాళ్ళున్నారు. వీళ్ళందరూ ఎవరు? ఈ వేర్లు ఏ వేర్లు ఇయన్నీ వేర్లు పీకుతా జనసేన ఉంటే సపోర్టర్స్. అన్నీ అట్లా జనసేనకి, పవన్ కళ్యాణ్‌కి అంటుకుంటాయి. సో, ఇట్లా ట్రావెల్ చేయించి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ఈ మన పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్న మనుషులందరూ ఏ మనుషులే వీళ్ళందరూ అమ్మాయిలతోటి ఆయన అంతే 3 పెళ్ళిళ్ళు మొదటి పెళ్ళానికి విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకున్నాడు. బిడ్డని కనేసాడు. ఆ! ఈ ఈ ఈ పవన్ కళ్యాణ్ వీళ్ళ మనుషులు ఇంతేనే ఈ ఆడాళ్ళతోటి వీళ్ళు చాలా అసభ్యమైన జీవితాలు వీళ్ళయి అని ప్రజల్లో ఒక ఆయన ఇమేజ్‌ని మసకబారేటట్టు చేయాలి. కానీ వీళ్ళెంతో కష్టపడి అధికారంలోకొచ్చారు. పవన్ కళ్యాణ్ సపోర్ట్ లేకుండా ఈరోజు అదే మరి. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చే లేదు అది ప్రసక్తే లేదు అని కూడా చంద్రబాబు నమ్ముతున్న వాడుకున్నాడు. వాళ్ళున్నారు. చక్కగా వాడుకున్నాడు. ఇంత వాడినాన్ని గేమ్ నడుపుతారా ఆ! ఒక నడప ముఖ్యమంత్రి? మీరెలా అంటారు నడపాలమ్మా. అలాగా? నడపకపోతే చంద్రబాబు బ లోకేష్‌కి భవిష్యత్తు లేదమ్మా. ఇక్కడ మీరు మర్చిపోతున్నారు. ఇక్కడ అధికారంలో రావడం హ్మ్. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? 2029 నాటికి ఎవరు ఈ కూటమి తరపున ముఖ్యమంత్రి? ముఖ్యమంత్రి క్యాండిడేట్ గెలుస్తామో లేదో తర్వాత విషయం. ఎవరు ముఖ్యమంత్రి క్యాండిడేట్? చంద్రబాబు 80 ఏళ్ళు అప్పటికి. 2027కి 80 ఏళ్ళు. ఇదే ఆఖరి ఎన్నికలు. నేను కంటెస్ట్ చేయనన్నాడు. సో, అంటే 2029 కోసం ఇప్పుడే స్కెచ్ యెస్. వేస్తున్నారా? అదే కానీ చంద్రబాబు. ఈ 5 ఏళ్ళు నడవాలి గదండీ! అదే చంద్రబాబు. నువ్వు నేనైతే 2019 దానికి జానీ మాస్టర్ అనే ఒక అదే. అతన్ని ఎందుకంటే వాడుకుంటారా? డైరెక్ట్‌గా పవన్ కళ్యాణ్ మీద డైరెక్ట్ అటాక్ ఏస్తే ఇన్నాళ్ళు అతను 3 పెళ్ళిళ్ళు అని అందరూ అంటున్నారు. అదే మాట అన్నట్టు అవుద్ది. కనుక డైరెక్ట్‌గా పవన్ కళ్యాణ్ అటాక్ అంత ఇవ్వకూడదు. టైం ఉందా అండి ఒక ముఖ్యమంత్రి గారికి? మీరెలా అంటారు ఆయనకి ఇంత వేరే మాట్లాడు పనేముందిప్పుడు. వేరే పని ఈ 6 శుష్క వాదనాలు,
6 ప్రామిస్‌లు తొంగలో తొక్కేసాడు. 6 సూపర్ 6 అని తొంగలో తొక్కేసాడు. అక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ జరుగుతాడు. దాని గురించి నోరెత్తడు. స్పెషల్ స్టేటస్ గురించి 2018లో స్పెషల్ స్టేటస్ పాయింట్ మీదే బీజేపీ నుంచి బయటకొచ్చాడు. ఇవాళ బీజేపీలో చేరాడు. వాళ్ళ అధికారం ఢిల్లీ ఢిల్లీ అధికారం కూడా మన గుప్పిట్లో ఉంది. ఇవాళైనా స్పెషల్ స్టేటస్ అడగ ఇంతవరకు నోరెప్పుడు. సో అతనికి ఏం పనులు ఇప్పుడు అతని ధ్యేయం అంతా అయిపోయింది. ఈ 5 ఏళ్ళు పరిపాలన చేస్తా జరుగుతూ ఉంటది. ఏదో అబద్ధాలు గిబద్దాలు చెప్పి నడిపిస్తా ఉండదు. అతని ధ్యేయం తన కొడుకుని 2029 నాటికి అలా ముందు నుంచోబెట్టాలి. చంద్రబాబు అనే వ్యక్తి చాలా విజనరీ ఉన్న లీడరు. అదే ఆయన విషయం. చూస్తూ చేజేతులారా మళ్ళీ పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తారు అనడం అసంబద్ధం. కాదు. నువ్వు అనుకుంటున్నావమ్మా. అదే సరైన వాదన కాదు. విజనరీ అన్నావు చూడు. హ్మ్. అది విజనరీ. అది విజనరీ. చంద్రబాబు విజన్ అది. ఎందుకంటే మనలాగా ఆలోచిస్తే 2027 దాకా ఆగుతాడు. ఇలాంటి చిన్న పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం కాదా ఇది? పిచ్చుకెందుకు అవుతాడు బలేవాడమ్మా? జానీ మాస్టర్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ పిచ్చుకు కాదు ఇది. జానీ మాస్టర్. జానీ మాస్టర్ జానీ మాస్టర్ అయితే పావులు. జానీ మాస్టర్ పావులుగా అవుతూ వీళ్ళు వాడుకుంటున్నారా? పావులు లెక్క వాడుకుని మెయిన్ అటాక్ ఆన్ పవన్ కళ్యాణ్. సొంత పవన్ వాళ్ళని కళ్యాణ్ టార్గెట్ చేసే పవన్ కళ్యాణ్ పరిస్థితి చుట్టూ ఉంటుందా? మనుషులందరూ ఇలాంటి వాళ్ళు అన్నాక పవన్ కళ్యాణ్ ఏదో అలాగే దాదాపు పవన్ కళ్యాణ్ అలాంటి వాడికి వాళ్ళ మనుషులు ఇలాంటి ఈయన ముఖ్యమంత్రి అండి రాష్ట్రానికి. ఈ ఈ గ్యాంగ్ ఇలాంటి గ్యాంగులు పెట్టే ఈయన ముఖ్యమంత్రి. ఈయన మనుషులందరూ ఈ అమ్మాయిలతో ఇదే కూర్చున్న జరుగుతుంది. కొమ్మని నరుకుతున్నట్టు కాదా? కాదు కూర్చున్న కొమ్మ కాదు. ఆయన హ్మ్. కూర్చు ఈయన ఎక్కిన నిచ్చెన. పా- కాదండి. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయినప్పుడు చంద్రబాబు కోసం నిలబడ్డ ఒకే ఒక్క వ్యక్తి పవన్ కళ్యాణ్. కాళ్ళు ఆయన లేకపోతే ఈరోజు ఈ పరిస్థితులే లేవు. ఈరోజు ఏమ్మా ఏపీలో రాజకీయాలు చంద్రబాబు ఉండేవే కాదు. తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడితే ఏం చెప్పాలి? కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన మామని నొక్కి తొక్కి వెన్నుపోటు పొడిచి ఆయన కంట తడి పెట్టించి అన్నీ చేయగలిగిన సమర్థుడమ్మా. మామని బిడ్డని తను లేకపోతే కాంగ్రెస్లో ఉండేవాడు. ఏడిస్తే భువనేశ్వర్ వచ్చి నాన్న దగ్గరికి ఏడిస్తే ఓకే రమ్మని చెప్పి లేకపోతే ముందు చేర్చుకోలే. ఏడిస్తే ఎవరు వద్దన్నా కూడా ఆయన సరే కూతురు అంటే బువ అంటే ఆయనకి ఇష్టం కనుక భూవి అంటే అడిగిందని లేకపోతే వ్యాపారం చేసుకుంటాను వెళ్ళిపోతా అన్నాడు. హ్మ్. తీసుకొచ్చి ఈయన మళ్ళీ అవకాశం ఇచ్చి ఈయన్ని పొజిషన్లో కూర్చోబెడితే ఆ పెట్టుకున్నందుకే ఆయనకి గుణపం అయిపోయాడు చంద్రబాబు. అలా అతనికి కన్న మామయ్య పిల్లనిచ్చిన మామయ్య మీద లేనిది పవన్ కళ్యాణ్ అనుకుంటుందమ్మా. అవసరానికి అతనికి ఎక్కడ లక్ష్మి అవసరానికి వాడుకుంటాం. అవసరం తీరినాక తోసేయటం అతని జాతకం అతని జీవితం. మీరు కావాలంటే చరిత్ర మొత్తం చూడండి. అలనాడు ఫస్ట్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు నుంచి ఆయన ఎలా సంజయ్ గాంధీ శిష్యుడిగా వచ్చిన రోజుల నుంచి నాకు తెలుసు. సంజయ్ గాంధీ శిష్యుడిగా ఆయన మెడ్రాస్ వచ్చిన రోజు సంజయ్ గాంధీని రిసీవ్ చేసుకోవడానికి ఆయన రాజశేఖర రెడ్డి గారు వచ్చేవారు. ఈ రాజశేఖర రెడ్డి గారు వుడ్లాండ్స్ హోటల్లో దిగేవారు మెడ్రాస్లో. ఈయన పామ్ గ్రోవ్ 213 హోటల్లో గురవారెడ్డి అని మా ప్రొడ్యూసర్ మామూలు మా ప్రొడ్యూసర్ సిట్టింగ్ రూమ్ మా రూమ్ అది. ఆయనకు తెలుసు గురవారెడ్డి సుబ్రహ్మణ్యం అంటే ఇప్పటికైనా చంద్రబాబు వాళ్ళ రూమ్ మా రూమ్ ఉండేది ఆఫీసు. అక్కడే సిట్టింగ్ స్టోరీ డిస్కషన్ అక్కడే దిగేవాడు చంద్రబాబు. ఎన్నిసార్లు సంజయ్ గాంధీ రిసీవ్ చేయడానికి వచ్చినా అక్కడ దిగేవాడు. సెండ్ ఆఫ్కి రిసీవ్కి. ఆ రోజు డైరెక్ట్గా అక్కడికి లేవు కదా ఢిల్లీ నుంచి. సో అక్కడ దిగటం ఇక్కడ వచ్చేవారు కాదు. అప్పటి నుంచి చంద్రబాబు చూస్తున్నాను. సో చంద్రబాబు ఎలాంటాడో ఏంటో మీరు ఇవాళ చెప్పొద్దు. అతను నైజం అది. కళ్ళు ఆర్పకుండా మాట్లాడగలిగిన నైజం అతది. కళ్ళార్పకుండా సాముద్రిక లక్షణం తెలుసమ్మా నీకు? సాముద్రిక లక్షణం కళ్ళార్పకుండా మాట్లాడటం చాలా దుండగీడు మనుషులు ఉంటుంది. అందుకని కన్నార్పకుండా మాట్లాడడం దుండగీడు అంటారు. దుండగీడు వీళ్ళు అంటారు. అందుకని సాముద్రిక లక్షణం. ఆయన చూడండి ఎప్పుడైనా కళ్ళు ఆర్పడు. అలా కళ్ళు ఆర్పకుండా మాట్లాడతారు. అది అంటే సాముద్రిక లక్షణం ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఆయన ఇది చేస్తాడా ఇలా చేస్తాడా ఆయన ఇవన్నీ మీరు అనుకుంటే చాలా భ్రమ. ఆయన ఇలాగే చేస్తాడు. ఆయన కొమ్మ నరుక్కుంటా కాదు. మీరు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ మీదకి వెళ్తే కొమ్మ నరుక్కుంటామని. ఐఎమ్ సారీ. పవన్ కళ్యాణ్ని తగ్గించడంతో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇలా ఉన్నాడు. లోకేష్ ఇలా ఉన్నాడు. ఈ లోకేష్ ఇక్కడ నుంచి ఇంత ఎత్తుకు వెళ్ళాలంటే కుదరదు. లోకేష్కి అంత శక్తి సామర్థ్యాలు లేవు కనుక ఈ చేతిని ఇలా తగ్గిస్తే ఈ వేలు పెరుగుద్ది. లేదండి అది ఇంత తొందరగా జరుగుద్దని మనం అదే అనుకోవడానికి లేదు. పైగా దానికోసం ఈ టాలీవుడ్ ని లేదు మీరు వాడుకోవడం అనుకుంటానికి లేదు జానీ అంటే మాస్టర్ కాదు లాంటి మీరు వాళ్ళని. అనుకుంటానికి లేదు అనుకోవచ్చు కానీ నేను చెప్తున్నాను ఎందుకు అనుకుంటాను. మనమందరం మనలాంటి వాళ్ళందరం కూడా ఈవెన్ పవన్ కళ్యాణ్ పాపం ఓన్లీ ఆవేశం తప్పితే అతనికి ఇంత స్ట్రాటజీ లేవు.
అంత ఆ! స్ట్రాటజీ లేకుండా ఆయన నిలబడ్డ ప్రతి చోట లోక్‌సభ, అసెంబ్లీ అది సీట్లు ఎలా అదేముంది గెలుచుకున్నాడు? పోయినసారి అలా అయితే మరి అంత స్ట్రాటజీ ఉన్నప్పుడు మొదట్లో 120 సీట్లు వస్తే ఒక్క సీట్ ఎందుకు ఆ వచ్చింది? తర్వాత నిలబడ్డాడు గదా! అది తన అది తన కాదు లక్ష్యాల కోసం. నేను గెలుపు ఓటములు వేరు. గెలవగానే మేము పెద్ద స్ట్రాటజిస్టు. ఓడిపోయినప్పుడు మరి ఓడిపోయినప్పుడు స్ట్రాటజీ ఏమైంది? సో, ఆల్ దిస్ ఆర్ షిట్ రాంగ్. గెలిచాడు కనుక పెద్ద స్ట్రాటజీస్ ఏమి లేదు అతనికి. 1+ ముగ్గురు కలిసారు. కలిసొచ్చింది అంతే. ముగ్గురు కలిసి ఓట్లు షేర్ అయినాయి. కాపు, కమ్మ కలిసారు ఫస్ట్ టైమ్ ఆఫ్టర్ రామారావు గారి హ్మ్. పీరియడ్ తర్వాత. కాపు, కమ్మ అనేది ఎప్పుడు విడిపోయి ఉన్నారు. అంటే కాపులు అందరిలోనూ ఉన్నారు. ఈసారి కాపు, కమ్మ కలిసిపోయారు. హ్మ్. కలిసిపోయి గ్రాండ్‌గా గుద్దారు. అది కొన్ని ఈవీఎంలు జరిగినాయి. ఈవీఎం వికెటరీ. 284 ఈవీఎం బాక్సులు మిస్సింగు. 82 లక్షల ఓట్లు కౌంటింగ్ తేడా ఉంది. అంటే ఒక ఎలక్షన్ బూత్ అయిపోగానే బూత్ క్లోజ్ చేయగానే ఇన్ని ఓట్లు అని చెప్తున్నారు. 16,000 చిల్లర ఓట్లయినాయి ఇవాళ ఈ బూత్‌లో అనంటే. కౌంటింగ్ అప్పుడు అదే బూత్‌లో 22,000 ఓట్లు వస్తున్నాయి. ఎలా వచ్చినియి? హ్మ్. ఎలా వచ్చినియి? ఈ హ్మ్. 4 రోజుల దాకా కొన్ని సీల్ చేయకపోతే హ్మ్. వెళ్లి గొడవ చేస్తే సీల్ చేశారు. సో, హ్మ్. ఇయన్నీ చాలా ఉన్నాయి బయటకొస్తున్న తర్వాత ఇప్పుడు. ఆయన ఎయిము, ధ్యేయము, జీవిత లక్ష్యము తను లైఫ్. చివరి లోపులు తన హ్మ్. కొడుకుని ఆ స్థలంలో కూర్చోబెట్టాలి. అది 82 ఆరంభిస్తే 27 ఆరంభించాడు అనుకోండి. అప్పటికి పవన్ కళ్యాణ్ గట్టి పడిపోతాడు. అలా స్థిరమైపోతాడు. అప్పుడు కానీ కదిలించడం ఏపీ క క ప్రభుత్వం ముందు, కదిలి కది ఏపీ రాష్ట్రం ముందు కదిలించడం ఇప్పుడు ఎన్నో కష్టం. లక్ష్యాలు, సవాళ్లు ఉన్నాయి. అలాంటి టైంలో ఆ! ఇదంతా ఆయనకి పూసుకుంటారా? ఆయనకి ఆ సవాళ్ళుంటే 6 సూపర్ సిక్స్‌లు ఇన్ని పిచ్చి అబద్ధాలు ఎందుకు చెప్తాడమ్మా హ్మ్. హామీలు. అయన్నీ ఉన్నాయి. మాట వరుసకి జనాల్ని భ్రమపెట్టడానికి తప్పితే ఆయన హ్మ్. అన్నీ ఇలాగ మాట్లాడతాడు. ఈ పో పో పోలవరం గురించి ఇప్పుడు మాట్లాడతాడు. పోలవరానికి బీజేపీ వెంకట్రావు ఆ! గ గడిగి వెంకట్రావు సైకిల్ యాత్ర హ్మ్. మొదలెడితే హ్మ్. ఇది రాజమండ్రి నుంచి ఢిల్లీకి తిట్టి నోరు మూసుకొని కోప్పడి అతనికి సీటు కూడా ఇవ్వలా 2004లో. ఆయన అలా మళ్ళీ తర్వాత పోలవరం అన్నీ వైజాగ్ స్టీల్ ప్లాంట్, వైజాగ్ రైల్వే జోన్. రైల్వే జోన్‌లో 7 రైల్వే లైన్‌లు భువనేశ్వర్‌లో కలుపుతాంటే నిమ్మకు నీరెత్తి కూర్చుంది ఆనాడు సీఎం చంద్రబాబే. రైల్వే జోన్ స్పెషల్ రైల్వే జోన్, కొత్త రైల్వే జోన్ ఐడెంటిఫై చేయండి అని రామ్మోహన్ నాయుడు వాళ్ళ నాన్నగారు బీజేపీలో ఉండగా అప్పుడు ఆయన ఆధ్వర్యంలో ఆయన ఆధ్వర్యంలో కమిటీ ఏస్తే, ఆ కమిటీలో 7 రైల్వే జోన్‌లు ఐడెంటిఫై చేసి ఆనాడు ఈ వైజాగ్ చేయలే. 'జానీ మాస్టర్' అరెస్ట్ వెనుక ఓ స్టార్ హీరో ఉన్నాడు అన్నారు. స్టార్ హీరో కాదమ్మా. స్టార్ హీరో అనుకుని అతను సింపతిగా ఒక ఆడపిల్లకి ఒక హ్మ్. మోరల్ సపోర్ట్‌గా "నువ్వేం బాధపడొద్దమ్మా. నీకు నువ్వు నేనిస్తాను. ఎవరు ఇవ్వకపోయినా నేనిస్తాను నీకు వేషం. నీకు ఛాన్స్ ఇస్తా" అన్నాడు. అది ఒక మోరల్ సపోర్ట్. ఒక ఆడపిల్లకి మోరల్ సపోర్ట్. అంతే తప్పితే అతనికి దీనికి సంబంధం లేదు. అతని బ బ బ ఇక్కడల్లా ఎనకాల నడిపిస్తున్నారు. పైకి కనపడేయన్నీ వేరమ్మా. ఎనకాల నడిపిస్తున్నది పవన్ కళ్యాణ్‌ని బదనాం చేయాలి. హ్మ్. దానికి ఇదొక రూటు. ఇది హ్మ్. ఫస్ట్ స్టెప్. హ్మ్. ఫస్ట్ స్టెప్. అన్నీ రేపు రాబోయే కాలంలో మీరు చూస్తారు రకరకాల స్టెప్‌లొస్తాయి. పవన్ కళ్యాణ్‌ని బదనాం చేసి పవన్ కళ్యాణ్ రెచ్చిపోయేలా, హ్మ్. పవన్ కళ్యాణ్ ఆవేశపడేలా, పవన్ కళ్యాణ్ ఆవేశపడి టపని నోరు జారుతాడు ఎక్కడో చోట. ఆ! అయిపోయింది. అప్పుడు చంద్రబాబు చూసారండి. నేను ఎంత గౌరవం ఇచ్చానండి. పవన్ కళ్యాణ్‌కి ఎంత గౌరవంగా చూసుకున్నానండి. హ్మ్. బాధ అనిపించదండి. కష్టం అనిపించదండి. ఇలా మాట్లాడితే ఎట్లాగండి ఇలా చేస్తే ఈయన ఒక డైలాగులు జనాల ముందు మాట్లాడి హ్మ్. ఆయన జనాలు మస్తు అలా అలా మెస్మరైజ్ చేస్తాడు. ఆయన్ని ప్రజల్ని భ్రమలోకి తీసుకెళ్ళటం, ప్రజల్ని ఒక మభ్యపెట్టటం హ్మ్. వెనతో పెట్టిన విద్య. ఆయన ఈ మళ్ళీ వాడికి పాలన ఏదో జరుగుతూ ఉంటది. అది తప్పులు ఏదో జరిగితే పవన్ కళ్యాణ్ మీద తోసేస్తా ఉంటాడు. బిరుజెత్తే నా విజన్ అంటాడు.